వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఏమని గ్రీష్మకుమార్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ప్రధాన కూడలలో అరుణ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అరుణ పతాకాల ర్యాలీలో ఐఎఫ్టియు అనుబంధ సంస్థల సభ్యులు, ఇఫ్టు నిడదవోలు ఏరియా అధ్యక్షులు తేపర్తి వీర్రాజు, ఇఫ్టు జిల్లా కమిటీ సభ్యులు పామర్తి సత్యనారాయణ, శెట్టిపేట భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కండవల్లి వెంకటరావు, అభ్యుదయ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ రవ్వా సురేష్ కుమార్, ప్లాట్ఫారం రిక్షా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వరరావు, వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గాలి గనిరాజు, పెండ్యాల భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు ఉన్నమట్ల సురేష్, కోరిపల్లి భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు దుర్గాప్రసాద్, సింగవరం భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు నూతంగి రమేషులతో పాటు ఐఎఫ్టియు ముఖ్య నాయకులు, కార్మికులు పాల్గొని మేడే ఉత్సవాలను విజయవంతం చేశారు. నూట 39వ మేడే సందర్భంగా నిడదవోలు పట్టణంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఐఎఫ్టి అనుబంధంగా ఉన్నటువంటి వివిధ కార్మిక సంఘాలు ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రదర్శనకు ముందుగా పశువుల ఆసుపత్రి కోడల్లో ఒక బహిరంగ సభను నిర్వహించుకున్నాం. ఆ బహిరంగ సభలోనే చేతికర్ర అనేటువంటి ఒక నాటకాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది. కార్మిక వర్గానికి చేతికర్ర వయసు అయిపోయినటువంటి ముచ్చలకి ఏ రకంగా అయితే ఊతాన్ని ఇస్తుందో అలాగనే కార్మిక వర్గానికి ఐఎఫ్టియు కూడా ఊతాన్ని ఇవ్వాలని చెప్పేసి, శక్తిని ఇవ్వాలని చెప్పేసి సూచనగా చేతికర్ర నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ 139వ మేడే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. 139 సంవత్సరాల క్రితమే బానిసత్వానికి వ్యతిరేకంగా పని గంటలు కావాలని చెప్పేసి, కూలి కావాలని చెప్పేసి, అలాగనే బోనస్ వంటి వివిధ సౌకర్యాలు కావాలని చెప్పేసి కార్మిక వర్గం పోరాటమే కాదు ప్రాణాలు కూడా అర్పించి ఈ కార్మిక అనేక హక్కులను సాధించుకున్నారు. కేవలం 5 సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయడానికి పూనుకుంది. మొత్తం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడమే కాకుండా తాను ఏదైతే భావిస్తూ ఉందో 8 గంటల పని రద్దు చేసి 12 గంటల పని ప్రవేశపెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉందో ఆ విధంగా వారు ప్రయాణం సాగిస్తూ ఉంది. ఆ మేరకు పెట్టుబడిదారుల పక్షాన్ని వహిస్తూ కార్మికుల హక్కులన్నింటినీ కూడా హరిస్తూ ఉంది. మోడీ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. 139 సంవత్సరాల క్రితం నీ ప్రభుత్వం కానీ నువ్వు కానీ ఎక్కడున్నావు మోడీ? మేము పోరాడిన రక్త తర్పణలతో సాధించుకున్నటువంటి హక్కుల్ని కాల రాసేటువంటి హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నీవు 400 సీట్లు వస్తే మొత్తం రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని ప్రకటిస్తా ఉన్నావు. మరి రాలేదు కాబట్టి ఇంకా వెనుకడిగేస్తా ఉన్నావు. కార్మిక వర్గాన్ని చేసేటువంటి తమ వ్యతిరేక విధానాన్ని చూస్తూ ఊరుకోరు. ఈ దేశంలో రైతాంగం సుమారు సంవత్సరం పైగా పోరాటం చేసి 750 మంది పైగా బలిదానాలు ఇచ్చి తమ చట్టాలని తమ హక్కుల్ని ఏ విధంగా అయితే కాపాడుకున్నారో కార్మిక వర్గం కూడా అదే రకంగా కాపాడుకుంటారు. ఈ విషయాన్ని నీవు గమనంలో తీసుకోకపోతే రేపటి భవిష్యత్తులో కార్మికుల ధర్మాగ్రహానికి నీవు గురికాక తప్పదు. రేపటి ఎన్నికల్లో నిన్ను పరాజయం పాలు చేస్తారని చెప్పేసి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా మీరు ఏదైతే విధానాలు అనుసరిస్తా ఉన్నారో కూడా తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా పక్కన పడేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని మొత్తం పట్టించుకోకుండా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా ప్రభుత్వాలు భోంచేశాయి, కాజేశాయి. మరి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తాము భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని పునరుద్ధరిస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పటికి అధికారం చేపట్టి మీరు అధికారం అందలం ఎక్కి 10 నెలలు అయింది. ఇప్పటిదాకా కూడా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో నిధులు జమ చేయలేదు. ఆ సంక్షేమ మండలి మీద ఉన్నటువంటి సస్పెన్షన్ కూడా ఎత్తివేయలేదు. తక్షణమే మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని పునరుద్ధరిస్తామని
దాన్ని తక్షణం కాపాడాలని చెప్పేసి మీ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రీష్మ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. మొక్కుకొని కంటినమ్మ కొడుకులు బిడ్డల కోటి ఆశలు పెట్టుకొని పెంచి పెద్ద చేస్తీనమ్మ. రెక్కలొచ్చిన పక్షుల తీరు ఎగిరియాల్లో వెళ్ళిపోతే, రెక్కలొచ్చిన పక్షుల తీరు ఎగిరియాల్లో వెళ్ళిపోతే, చింత చెందే నన్ను చూసి చింత చేరి చేతులిచ్చిన చేతికర్ర నీరు నమెట్టా తీర్చుకోనమ్మా, చేతికర్ర నీరు నమెట్టా తీర్చుకోనమ్మా. చిన్ననాడు అమ్మ నన్ను చెయ్యి బట్టి నడిపినట్టు, ఎన్ని బాధలు ఉన్నా గాని ఎదల నన్ను దాచినట్టు, సత్తు ఉడిగిన నాకు నువ్వు